ఈ రోజు మనం మాట్లాడుకునే జాబ్ వేకెన్సీ వచ్చేసి జిఎంఆర్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ లో అయితే మనకు వేకెన్సీ ఉన్నాయి. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ మీరు పాస్ అయితే చాలు. ఇక్కడ జాబ్ ప్రొఫైల్ గురించి మనం మాట్లాడుకుందాం. మెయింటెనెన్స్ అనేది రోల్ మీది. శాలరీ వచ్చేసి 16,000 వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. 8 అవర్స్ షిఫ్ట్ అయితే ఉంటుంది. పాస్పోర్ట్ అయితే మ్యాండేటరీ అని అయితే మెన్షన్ చేశారు. బెనిఫిట్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. మీకు ఒకవేళ ఐటీఐ పాస్ అయి ఉండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మీకు జాబ్ చేయాలనిపిస్తే ఇది ఒక మంచి అవకాశం అని అయితే చెప్తున్నా. ప్లస్ ఓటీలు కూడా చేసుకుంటేనైతే ఎక్కువ శాలరీ కూడా ఎర్న్ చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. శాలరీ 16,000 ప్లస్ ఓటీ ఇంకా మీరు ఎర్న్ చేసుకుంటే ఎట్లా అన్న 20,000 ప్లస్ అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా ప్రతిదీ ఈ జాబ్ డీటెయిల్స్ గురించి ఎలాంటి ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి. ప్రతిదీ అయితే మీ సైడ్ నుంచి మీరు తెలుసుకోండి. అన్ని తీర్లు తెలుసుకున్న తర్వాత మీకు నచ్చి సాటిస్ఫైడ్ అయిన తర్వాతనే జాబ్లో జాయిన్ అవ్వండి. ఐటీఐ తోటి ఒక మెయింటెనెన్స్ జాబ్ దొరకడమే హైదరాబాద్లో చాలా కష్టం. అలాంటిది మన ఛానల్లో నేను ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే మీకు ఎయిర్పోర్ట్లో కల్పించడం అయితే జరుగుతుంది. ఐటీఐ చదివిన వాళ్ళు ఎవరైనా జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మర్చిపోకుండా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి ఇమ్మీడియట్గా కాల్ చేయండి. ప్రతిదీ తెలుసుకోండి. మీకు నచ్చినట్టయితే జాబ్లో జాయిన్ అవ్వండి. ఇదే ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ మీరు వీడియో ఇస్తే ఈ వీడియోకి ఒకసారి లైక్ వేసుకోండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మర్చిపోకుండా ఈ వీడియో చూసిన వెంటనే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళ కానీ వీడియోని అయితే షేర్ చేయండి. ఎవరికైనా ఒక్కరికైనా ఒక్క జాబ్ వచ్చినట్టయితే ఒక మంచి అవకాశాన్ని మీరు కల్పించిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.